బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎవ్రీ సండే ఇస్ ఫన్ డే, బట్ బిగ్ బాస్ లవర్స్ కి ఇలాంటి ఫిజికల్ టాస్క్లు కొట్టుకొని చచ్చే, కాలర్లు పిసుక్కొని చుట్లు మొత్తం లాక్కొని పీక్కొని ఉండే ఇలాంటి ఫిజికల్ టాస్క్లు ఉంటేనే అసలైన ఫన్ డే కదా. బేసిక్గా బిగ్ బాస్ అనే షో మనల్ని సాడిస్టులను చేస్తుంది రియల్ లైఫ్లో. ఎందుకంటే 3 నెలలు బాగానే ఉంటుంది, 3 నెలలు దాటిన తర్వాత రియల్ లైఫ్లో మనం ఇవన్నీ అప్లై చేస్తుంటాం. అప్పుడు జరగాల్సిన డ్యామేజ్లు అన్నీ వస్తుంటాయి అన్నమాట కదా. అనిపించిందా మీకు కూడా ఎప్పుడైనా? ఎనీవే చూసుకుంటే ఫోన్ ఏదో వంకర ఉన్నట్టుంది. మీకు ఓకేనా నా వ్యూ? చూసే వాళ్ళకి అంత తెలియదు అనుకుంటా. ఓరే ఇదంతా సోజ్ ఎందుకు రివ్యూ చెప్పరా అంటే ఓకే ఫైన్. చూస్తే ఎక్స్ట్రాస్కి ఏదైతే కంటిన్యూ అవుతుందో అలాగే కంటిన్యూ అవుతూ అందులో భాగంగా జరిగే లొల్లిలు, కొట్లాటలు, ఈగోలు, బూతులు, అమ్మో ముఖ్యంగా విష్ణుప్రియ ప్రేరణ మధ్య జరిగిన లొల్లి ఎలా ఉంది, నాకు లిటరల్గా ఎల్కేజీ పిల్లలు ఇద్దరు కొట్టుకున్నట్టుగా ఉంది. వస్తే దొంగమ్మ కందానంటే నువ్వే దొంగమ్మ కందానవే, వస్తే పందిదానా నువ్వే పందిదానవే, వస్తే కుక్కదానా నువ్వే కుక్కదానవే. వామ్మో వాట్ ఆర్ దిస్ యా, వెరీ చైల్డిష్. చాలా చిన్న పిల్లలు ఇప్పుడే ఎల్కేజీ యూకేజీ ఖతం చేసి బయటకు వచ్చిన క్యాండిడేట్స్ లాగా మాట్లాడుకుంటున్నారు అన్నమాట. మధ్యలో సీత అండ్ విష్ణు మధ్య ప్రేరణ దొడితే విష్ణుప్రియ ఏమంటారు ఆ ఎక్స్ప్రెషన్ చూసారా, ప్రేరణ తోసే ఎక్స్ప్రెషన్. ఓ గాడ్. బేసిక్గా బిగ్ బాస్ ఇలాంటి రియాలిటీ షోకి వస్తే మన ఎలాంటి వాళ్ళనైనా సరే వాళ్ళు కూడా చాలా సాధారణమైన మనుషులు. మనకి ఎలాగైతే కోపాలు తాపాలు వస్తున్నాయి వీళ్ళకి కూడా అలాగే వస్తున్నాయి. మనకి ఎలాగైతే ఈ గోల్ అవి ఇవి హర్ట్ అవుతున్నాయో ఆ హర్ట్ అయిన టైంలో మనం చేసే బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటాయో వీళ్ళకి కూడా అలాగే ఉంటున్నాయి అన్నట్టు మనకి మనం రిలేట్ అవ్వడానికి ఎక్కువ పనికొస్తాయి ఇలాంటి కొన్ని. ఎనీవే ఏదైతే స్టార్టింగ్ టాస్క్లో నబీల్ చెప్తున్నాడు సంచాలక నగిలో, అమ్మ గుడ్లు కనబడాలి దాచిపెట్టుకోవద్దు అని. దానికి మన సోనియక్క ఏంటి నువ్వు కనబడాలన్నారు కానీ దాచిపెట్టొద్దు అని అయితే అనలేదు అన్నట్టుగా ఈవిడ కావాలంటే రూల్స్ చూసుకో అన్నట్టుగా అయితే అంటుంది అనమాట. బేసిక్గా ఈ సీజన్లో సంచాలకుల్ని రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, రెస్పెక్ట్ అంటే ఆయన చెప్పింది వినేవాళ్ళు, ఆయన చెప్పిన ప్రకారంగా నడుచుకునే వాళ్ళు అయితే నాకు ఎక్కడ కనబడలేదు. అందరూ జర్ర అయితే కొట్టేస్తారేమో, ఆయన్ని బయటికి తోసేస్తారేమో అనేలాగే ఉందన్నమాట. సంచాలక్కి ఏమాత్రం వాల్యూ లేకుండా అయిపోయింది. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ జరిగే ప్రతి టాస్క్లో సంచాలకుల్ని అసలు ఎవరు కేర్ చేయట్లే, నువ్వేం నాకు చెప్పేది అన్నట్టుగానే ఆడుతున్నారు. ఏంటో మరి బిగ్ బాస్ ఒకసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తే తప్ప ఇవన్నీ అయ్యేలా లేవు. అండ్ తర్వాత నబీల్కి ఆల్రెడీ లోపల కాలుతుంది సోనియా అని మాట్లాడుతుంటే, బెదిరించొద్దు మంచిగాడు నేను చెప్తా అన్నట్టుగా అయితే అంటుండు. ఆ కోపం వచ్చినా కూడా అన్నెసర్లీ అది బయట వాడట్లేదు, అన్లెస్ అని అంటే అది రిక్వైర్మెంట్ ఉంటే తప్ప. అండ్ టాస్క్ పరంగా జరిగిన ఏదైతే కొట్లాట రభస కంప్లీట్ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో దానివల్ల నబీల్ ఎక్కడ విష్ణుప్రియని టచ్ చేస్తాడేమో అనే ఉద్దేశంతో గట్టిగా అరిచేసింది. దానికి అన్నెసరిగా మళ్ళీ అలా నబీల్ ఏం చేయకముందే విష్ణు అలా అరిచినందుకు ఏమవుతుంది, వీకెండ్లో నాగార్జున గారు ఖచ్చితంగా క్లాస్ బిగుతారు. ఆ తర్వాత మండే రోజు జరిగే నామినేషన్స్లో నబీల్ ఖచ్చితంగా నామినేట్ చేస్తాడు. అండ్ నబీల్ క్యారెక్టర్ గురించి సంబంధించింది కాబట్టి డెఫినెట్లీ అది చాలా సీరియస్గా వెళ్తుంది అనే ఉద్దేశంతో మిగిలిన వాళ్ళు కూడా అబ్బాయిని కావాలని ఆయన క్యారెక్టర్ బ్యాట్ చేయడానికి చూస్తున్న గేమ్ కోసం అని మిగిలిన వాళ్ళు కూడా హర్ట్ అయ్యేలా కూడా నామినేట్ చేసే పరిస్థితి ఉంది. ఇవన్నీ నాకెందుకు రా నాయన అంటూ విష్ణు చాలా ఓపెన్గా వచ్చైతే తన సారీ అయితే చెప్పింది. ఇట్స్ అ గుడ్ థింగ్. తను గేమ్ కోసం చెప్పిందా ఇంకా దేనికోసం చెప్పిందా కానీ ఒక అబ్బాయిని ఇంకో కైండ్ ఆఫ్ మరక పడకుండా కాపాడగలిగింది. ఆ విషయంలో డెఫినెట్లీ విష్ణుని అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ తర్వాత అబ్బాయి అసలు ఈయన బిగ్ బాస్లో సంచాలక్ అనుకుంటున్నా లేకపోతే రాష్ట్రపతి అనుకుంటున్నా ప్రధానమంత్రి అనుకుంటున్నా అర్థం కావట్లేదు. ఎలా పడితే అలా తిట్టేస్తున్నారేంటి? ఇప్పుడు సీజన్ 1లో శివబాలాజీ గారు కూడా ఇలాగే తిట్టారు బిగ్ బాస్ని. బట్ ఆయన నడిచింది అది ఫస్ట్ సీజన్. అందులోనూ సినిమాలో హీరోగా వేసిన క్యాండిడేట్ కూడా కాబట్టి బిగ్ బాస్ కొంత సరే పోన్లేరా మనోళ్ళే అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఆయన వల్ల మంచి ఫుటేజ్ వచ్చే అవకాశం ఉంది, కంటెంట్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి బిగ్ బాస్ లైట్ తీసుకున్నాడు. బట్ ఇక్కడ ఎవరు అభయ్ నవీన్ ఇప్పటి వరకు ఇచ్చిన నోటబుల్ కంటెంట్ ఏముంది అసలు? అబ్బా
ఈ కుర్ర అసలు చాలా బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి గేమ్లో చాలా ముందుకెళ్ళడానికి, కొడతాడు డౌట్ లేదు. అసలు ఈ సీజన్లో టాప్ 5లోకి వెళ్ళే క్యాండిడేట్స్లో ఈయన కూడా ఒకరు అన్నట్టుగా ఒకసారి అనిపించిందా? పోనీ ఏదైనా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఏమైనా వచ్చిందా ఆయన దగ్గర నుంచి? ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, ఆయనకి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సీజన్లో ఆయన ఏం చేయకపోయినా కూడా ఆయన సీరియల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో డౌట్ లేకుండా ఆయన్ని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ టాప్ 5లోనైనా టైటిల్ విన్నర్ని చేస్తారో చేయలో పక్కన పెడితే డెఫినెట్లీ టాప్ 5లో అయితే ఉంచే ప్రయత్నం అయితే చేస్తారు. ఎందుకంటే ఆయనకు ఉన్నది ఆ లెవెల్ ఫాలోయింగ్ కాబట్టి. స్టార్టింగ్లో వచ్చిన నామినేషన్స్లో డెఫినెట్లీ తనకి ఎప్పుడూ మంచి ఓటింగే ఉన్నది. అండ్ విష్ణుప్రియ కూడా అదే కైండ్ ఆఫ్ ఓటింగ్ ఉంది. ఎందుకంటే వీళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫేమ్ అనేది ఉండడం వల్ల ఓట్లు అనేవి చాలా బాగా పడుతున్నాయి. అదొకటి. బట్ అభయ్ నవీన్ పరిస్థితి అది కాదు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఇలా నోరు పారేసుకుంటే బిగ్ బాస్ ఆగ్రహించకుండా ఉంటాడా? ఆగ్రహించండు కూడా. ఆల్రెడీ లైవ్లో ఏం జరిగిందో చాలామంది ఆల్రెడీ డిస్కస్ చేశారు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అభయ్ చీఫ్ పొజిషన్ నుంచి వైదొలిగారు, బిగ్ బాసే పీక్ పక్కన పడేశారు అనమాట. సో ఇది డైరెక్ట్గా బిగ్ బాసే నువ్వు నన్ను తిట్టినందుకు పీకేసినా అన్నట్టుగా అంటాడా? లేదు. సో కాబట్టి ఇండైరెక్ట్గా రకరకాల ట్విస్టులన్నీ పెట్టేసి అభయ్ చీఫ్ నుంచి బయటికి తొలగించేస్తారనమాట. సో అందుకే ఏంటి అసలు ఎలా పడితే ధమాక్ లేదు, సైకోగాడు, అసలు ఈ టాస్క్ లేనిది తినడానికా తినకుండా ఉండడానికా అన్నట్టుగా అంటే ఏంటి ఇప్పుడు టాస్క్ అనేది టాస్క్ పేరుతో ఇచ్చి మిమ్మల్ని నిమ్మనంగా ఇష్టం వచ్చినంత టైం ఇచ్చి వరే మీరు ఏమన్నా వండుకొని మీకు ఇష్టం వచ్చిన టైం వండుకొని అన్నట్టుగా ఫ్రీగా వదిలేయాలా? ఏమన్నా మీ ఇల్లా లేకపోతే ఏంటి సపరేట్గా ఏంటది? అండ్ కుకింగ్ దగ్గర ముగ్గురే ఉండాలన్నట్టుగా అదొకటి పెట్టారు. తర్వాత ఇదేమైనా కుకింగ్ ఛాలెంజా ఏంది? మనం కుకింగ్ ఛాలెంజ్కి పోతున్నామా అన్నట్టుగా అయితే మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాడు. కుకింగ్ ఛాలెంజ్ ఏంటంటే కుకింగ్ ఛాలెంజ్ అన్న సపరేట్ షో ఏమన్నా ఉంటే దానికి పోతేనే ఇలాంటివి చేయాలని ఉందా? బిగ్ బాస్ వాళ్ళు టాస్క్ అని చెప్పి ఒక ఆడియన్స్ ఎంటర్టైన్ అయ్యే విధంగా, ఆడియన్స్కి ఇంట్రెస్ట్ కలిగే విధంగా ఏం చేసినా కూడా అది టాస్కే అవుతుంది. అది కుకింగ్ చేయమన్నారా, బాత్రూంలో గడగమన్నారా, లేకపోతే హాల్లో పడుకోమన్నారా, గుర్రు పెట్టకుండా ఉండమన్నారా, రకరకాలుగా 100 రకాలు చెప్తారు. అవన్నీ మనం మైండ్లోకి తీసుకుని ఇక్కడైతే నేనైతే ఇది చేయను. ఇప్పుడు ఈ సీజన్లో కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు యష్మి చీఫ్గా ఉన్న టైంలో వాళ్ళ టీం మెంబర్స్ ఆపోజిట్ టీం వాళ్ళకి పనులు చెప్తుంటే కూడా ఎవరు చేయట్లేరు. ఇప్పుడు విష్ణుప్రియ అసలు నేను బిగ్ బాస్కి వచ్చింది పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం, అంతేగాని ఈ పనులు చేసే డెవలప్మెంట్ కోసం కాదు అంట. పనులు చేసే డెవలప్మెంట్ ఏంటంటే బిగ్ బాస్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులే కావాలంటే ఏ రామకృష్ణ మఠానికో ఇంకెవరి దగ్గరకో వెళ్ళండి. బిగ్ బాస్కి ఎందుకు మరి? అక్కడ మిగతా క్యాండిడేట్లు కూడా ఆ రోజు అందరూ హర్ట్ అయ్యారు యష్మి టీం వాళ్ళు చెప్తుంటే. అరే ఈ బిగ్ బాసే వాళ్ళకు ఒక అధికారం ఇచ్చి మీకు కావాల్సిన వాళ్ళతో కావాల్సిన పనులు చేయించుకోండి అని చెప్పినప్పుడు ఆ పనులు చేయించుకోవడం వాళ్ళ బాధ్యత అయితే చేసే బాధ్యత వీళ్ళది అవ్వాలి. అవుతేనే ఆడియన్స్ చూస్తారు ఎలాంటి పనులు చేయించుకుంటున్నారు, తద్వారా వాళ్ళెంత బ్యాడ్ అవుతారో గుడ్ అవుతారో ఇలాంటి సవాలక్ష టర్మ్స్ అనే ఉంటాయి. అవన్నీ ఏమీ అర్థం కాలేదు. ఇక్కడ అభయ్ నవీన్కి కూడా కుకింగ్ ఛాలెంజ్ ఇదేమైనా కుకింగ్ ఛాలెంజా ఏంటి అన్నట్టుగా అయితే ఆయన ప్రశ్నిస్తారు. ఒక టాస్క్ అన్నప్పుడు ఏదైనా టాస్కే అన్న వెరీ కామన్ సెన్స్ అయితే మనోడికి అయితే అర్థం కావట్లేదు. దాని తర్వాత మణికంఠ, పృథ్వీ, అసలు పృథ్వీ అయితే నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతున్నాడు మనుషుల మీదకి. అసలు ఆల్మోస్ట్ ఏంటి ఒక కైండ్ ఆఫ్ రౌడీజమే చేస్తానని చెప్పాలి హౌస్లో. ఏంటి 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 అన్నారు, నడుచుకుంటూ మీదకి వెళ్ళిపోతాడేంటి మణికంఠ మీదకి. మణికంఠ కూడా మ్యాక్సిమం తను ఎంత ఫేస్ చేయాలో అంత కూడా ఫేస్ చేయగలుగుతున్నాడు, ఎదుర్కొంటున్నా. బట్ మణికంఠకి అంత ఫిజికల్గా అంత పవర్ అయితే లేదు కదా. పృథ్వీకి ఉన్నంత పవర్ లేదు, పృథ్వీకి ఉండే ఆ అపియరెన్స్ లేదు, ఏది లేదు. సో డెఫినెట్లీ ఇట్ మ్యాటర్స్. సో పృథ్వీ అసలు లిటరల్గా నేను వచ్చిందే ఇది ఆడడానికి, నేను వచ్చింది టాస్క్ ఆడడానికి, నాకు ఈ టాస్క్ గెలిస్తే చాలు, నాకు బిగ్ బాస్ టైటిల్ అవసరం లేదు, ఏం అవసరం లేదు అన్నట్టుకుంది ఆయన వ్యాపారం అంతా మొత్తం. అంత కైండ్ ఆఫ్ రౌడీజం, అంత హార్ష్గా ఉండడం బాబోయ్ ఏంటి, ఎవరు ఎంటర్టైన్ అవుతారని అనుకుంటున్నాడు. పోనీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చుద్దా ఇవంతా? చాలా ఇరిటేటింగ్గా బిహేవ్ చేస్తున్నాడు పృథ్వీ అసలు. తర్వాత అసలు ఇరిటేటింగ్గా బిహేవ్ చేస్తే అసలు అనే మాటలు చూసారు ఎలా అంటున్నాడు, ప్రతిదానికి ఏదో అమ్మాయిలా ఏడుస్తూ అన్నట్టుగా కూడా అంటాడు అనమాట. మనకి అంటే ఏంటి, అమ్మాయిలు ఏడవాలా, అబ్బాయిలు ఏడకూడదా?
అదొకటి. అండ్ ఇంకో మామూలుగా మీరు స్టార్టింగ్లో చూసుకుంటే విష్ణుప్రియ ఆల్రెడీ మణికంఠని నువ్వు చాలా చాలా బాగుంటావు, నువ్వు ఒక ఫెమినైన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది మీద అన్నదికి, ఆ ఒక్క మాట ఫెమినైన్ అన్నదికి తీసుకెళ్ళి అదే పాయింట్ నామినేషన్స్లో చెప్పాడు మనోడు. సో ఇప్పుడు ఈయన డైరెక్ట్ ఫెమినైన్ అనకుండా అమ్మాయి అనే అన్నాడు. సో పృథ్వీని ఎలా వదులుతాడు మణికంఠ? నాకు తెలిసి ఇది వీకెండ్ ఎపిసోడ్లో కూడా డిస్కషన్కి వచ్చే పాయింట్ అవుతుంది. దాని తర్వాత ఇక వెళ్ళి పడుకోప జ్యూస్ తాగు, వెళ్ళి పడుకో జ్యూస్ తాగి అన్నట్టుగైతే అంటాడంట. ఏంటంటే అంతకు మించి నీకేం సీల్ లేదు, నిమ్మలంగా పోయి పడుకోను అన్నట్టుగైతే ఏదో చిన్నపిల్లలు చెప్పినట్టుగా చెప్తున్నాడు. సో దట్స్ ఎ వెరీ ఇన్సల్టింగ్ థింగ్. నువ్వు ఏదైనా డిస్కస్ చేయాలనుకుంటే స్ట్రైట్ అవే పాయింట్ చెప్పి ఇందులో నువ్వు రాంగ్, ఇట్లెందుకు చేసినావు అట్లెందుకు చేసినావు అనగా లాజికల్గా మాట్లాడాలి. కానీ ఇలా వెటకారాలు చేస్తే ఆడియన్స్ సీదా నోట్లో గొడ్డు కారం కొట్టి బయటికి లాక్కొస్తారనమాట. సో వెటకారం ఈజ్ వెరీ డేంజరస్ ఇన్ బిగ్ బాస్ హౌస్. అండ్ తర్వాత సీతా విష్ణు మధ్యలో ప్రేరణ దూరి చేసిన ఓవరాల్ లొల్లు ఏదైతే ఉందో నాకు చాలా కామెడీగా అనిపించింది. ఏదో చిన్నపిల్లలు ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఏదైతే ఇందాక చెప్పానో అలాగే అనిపించింది. ఏంటి ఇంత సిల్లీగా కొట్టుకుంటున్నారని. బట్ అక్కడ టాస్క్ ఇంటెన్సిటీ కూడా అదే రేంజ్లో ఉంది కాబట్టి మేబీ మనం అర్థం చేసుకోలేము, ముగ్గురు ఆడవాళ్ళే కాబట్టి అని. సీత విష్ణు వాళ్ళ మధ్యలో ప్రేరణ నిల్చోద్దన్నది ఓకే, బాగానే ఉంది. మా ఇప్పుడు ఇటు పక్కన నిల్చుంటే ఏమైంది ప్రేరణ? హౌ ఈజ్ ఇట్ బాదరింగ్? అంటే ఎక్కడ నిల్చోకుండా ఏమీ చేయకుండా చేయాలా? అదేందన్నట్టు ఆ శాడిజము అది. అండ్ నిజంగా దమ్ము ఉంటే, నిజంగా ఆడగలిగే ఆ సత్తా ఉంటే అందరినీ ఫీల్డ్లోకి తీసుకెళ్ళి ఆ ఎక్స్ దగ్గర కొట్లాడు, ఎక్స్ లాక్కునే దగ్గర లేకపోతే దాని కింద నుంచి తీసే దగ్గర అక్కడ కొట్లాడు. కానీ వాళ్ళు అసలు గేమ్ ఆడకుండా చేయాలని చూస్తే, ఆ ఫీల్డ్ మీద నిల్చునే అవకాశం లేకుండా చేస్తే, దాంట్లో అడుగు పెట్టకుండా ఉండే అవకాశం లేకుండా చేస్తే ఎలా మ్యాటర్ అవుతుంది ఇదంతా? అండ్ తర్వాత ఇక్కడ మన ప్రేరణ హర్ట్ అయిపోయి ఆమె పోయి మళ్ళీ వాళ్ళ చీఫ్కి చెప్తుంది, అబ్బాయికి చెప్తుంటే అబ్బాయి ఏంది సరే పోను ఇప్పుడేంది ఓడిపోతే ఏమన్నా అవుతుందా, లైట్ తీసుకో అన్నట్టుగా అయితే అంటాడు అన్నమాట. సో ఈయన గేమ్ గెలవాలని ఇంటెన్షన్ లేదు అసలు. ఏమంటారు ఇట్లా కసతీరా పని నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటే నాకు ఇప్పుడు నా టీమ్మేట్స్ అందరు నాకు మీద ఒక బాధ్యత ఉంచారు. చీఫ్గా బిగ్ బాస్ నన్ను ఒక పొజిషన్లో ఉంచినప్పుడు నేను దాన్ని న్యాయం చేయాలని నా ఇంటెన్షన్ అబ్బాయికి అసలు లేదు. బేసిక్గా ఆయనకి బిగ్ బాస్లో ఉండాలని ఇంట్రెస్ట్ లేదు, లేదా బిగ్ బాస్ అంటే నచ్చకి ఇవన్నీ చేస్తున్నాడు, ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నాడు అనమాట. ఎంత వస్తే అంతే నోటికి మాట్లాడుతున్నాడు. ఆ గెస్టర్స్ కూడా అలాగే ఉన్నాయి, చాలా వర్స్ట్గా ఉన్నాడు బేసిక్గా అభయ్ నవీన్ కంప్లీట్గా. తర్వాత లైట్ తీసుకోకలే ఓడిపోతాయి సీత తర్వాత టాస్క్ కూడా స్టార్ట్ అవ్వకముందే సీత అక్కడ దగ్గర నుంచి ఆపోజిట్ టీం నుంచి ఎగ్స్ అయితే స్టోల్ చేస్తుంది అన్నమాట, దొంగతనం చేస్తుంది. అక్కడ చూసే వాళ్ళు ఎవరు లేదు, చేసే వాళ్ళు ఎవరు లేదు, ఎలా పడితే అలా టాస్క్లు ఆడేస్తున్నారు. సో సంచాలకి ఏం చేస్తున్నారు అక్కడ? సంచాలకి ఎందుకు మాట్లాడట్లేడు? ఇవన్నీ మ్యాటర్ అవుతాయి వీకెండ్ ఎపిసోడ్లో. చూడండి అసలు ఈసారి వీకెండ్ ఎపిసోడ్ ఈ హోల్ రచ్చనే మెయిన్ ట్రిగ్గరింగ్ పాయింట్ అవుతుంది అన్నమాట. నాగార్జున గారు మ్యాక్సిమం పక్కా ఆడేసుకుంటారు అందరినీ, ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా రాంగ్గా ఆడిన ప్రతి ఒక్కరిని చాలా గట్టిగా ఉంటాయి. ఈ వారం వీకెండ్ ఎపిసోడ్, సాటర్డే ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగబోతుంది. డెఫినెట్లీ బిగ్ బాస్ లవర్స్కి అందరికీ మ్యాక్సిమం ఇది ఇచ్చే కంటెంట్ ఇచ్చే ఎపిసోడ్ అవుతుంది. తర్వాత మణికంఠ ఆదిత్యతోని చీఫ్ అయితే ఏంటి చెప్పిందలా వినాలా అన్నట్టుగా అంటున్నాను అనమాట. మరి చీఫ్ని ఎందుకు చేశారు? ఏదైనా పని పట్ట లేకున్నాయా ఏంటి? సో మణికంఠ ఏంటంటే లిటరల్గా గేమ్ కంప్లీట్లీ అందులో ఇన్వాల్వ్ అయిపోయి నాకు ఎవరు చెప్పక్కర్లే, ఏమీ చెప్పక్కర్లే, నా గేమ్ నేనే ఆడుకుంటా అంటూ ఒక లైన్లో ఎడుతున్నారు. ఆదిత్య ఏంటి క్వైట్ కాంట్రాస్ట్, ఆపోజిట్ లాగా ఆయన ఉంటాడు. సార్ నిఖిల్ ప్లీజ్ రా, నిఖిల్ ప్లీజ్ నువ్వు చాలా మెచ్యూర్డ్ రా, నువ్వు చాలా మెచ్యూర్డ్. ఏంటిదంతా అంత ముద్దుగా బతిమలాడుతుంటే ఇలా ఉందంటే, ఇంట్లో దొంగలు పడితే ఆదిత్య గారు ఎలా మాట్లాడుతుంటే ఏ ప్లీజ్ రా మా ఇంట్లో ఏం తీసుకెళ్ళకు, మా ఇంట్లో అన్ని డబ్బులు లేవు, ప్లీజ్ కావాలంటే ఇప్పుడు నీకు 100 రూపాయలు ఇస్తే అక్కడ బిర్యానీ తినేసెళ్ళరా ప్లీజ్ రా, కానీ మా ఇంట్లో దొంగతనం చేయకరా. అంత ముద్దుగా మాట్లాడేస్తాను. అంత ముద్దుగా మాట్లాడుతుంటే ఇంకేం చేస్తారు చెప్పండి, దొంగతనం కానీ ఏదైనా కానీ. బట్ ఆఫ్ కోర్స్ నిఖిల్ అక్కడ ఉన్న సందర్భం వేరే వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ ఆదిత్యాన్ని పెద్దగా పట్టించుకోలే. కానీ ఆయన అడిగే విధానం ఎంత అమాయకంగా అడుగుతున్నాడు, ఎంత ఇన్నోసెంట్గా ఉన్నాడు అనే ఫీలింగ్ వచ్చింది. అలా ఆదిత్య
ఆదిత్య గారు బతిమలాడుతుంటే. అండ్ తర్వాత మణికంఠ ఎక్స్ని మణికంఠ ఇప్పుడు అబ్బాయి చీఫ్గా ఉండి కూడా వాళ్ళ టీమ్మేట్స్ ఎక్స్ అనేవి ఏవి ప్రొటెక్ట్ చేయకుండా ప్రశాంతంగా ఏదో ఒకటే వస్తారా అని పోతే పోనీ అన్నట్టుకైతే ఉన్నాడు అనమాట. నాకు ఎందుకు ఇదంతా, నేను పోతా, ఇప్పుడు టాస్క్ ఏంది, ఓడిపోతే మనకేమైనా అవుతుందా, ఏమీ కాదు, నేను మ్యాక్సిమం ఈ వీక్ బయటకు వెళ్ళిపోతా, నా ఎందుకు ఇదంతా అన్నట్టుకైతే ఉన్నాడు అనమాట. సో ఇంత కేర్లెస్గా ఉన్నప్పుడు బిగ్ బాస్ చెప్పిన టాస్క్నే, బిగ్ బాస్ పెట్టిన టాస్క్ని దాన్ని సీరియస్గా తీసుకోకుండా వేరే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కలగకుండా అది కూడా చీఫ్ పొజిషన్లో ఉంటూ ఇంత నెగ్లిజెంట్గా ఉంటే బిగ్ బాస్ ఎందుకు స్పేర్ చేస్తారు ఇలాంటి వాళ్ళని? ఖచ్చితంగా తీసి పక్కన పడేస్తారు అంతే. సో అదే జరిగింది ఇన్ఫ్యాక్ట్ కూడా. అండ్ తర్వాత మణికంఠ ఎక్స్ని విష్ణు అండ్ ప్రేరణ అబ్బా వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏ లెవెల్కి వెళ్ళిపోయింది అసలు, నెక్స్ట్ లెవెల్. ఇట్లా రాక్షసి అంటే నువ్వే రాక్షసివి, నువ్వు గిచ్చుతున్నావే అంటే నువ్వే గిస్తున్నావు తూ అన్నట్టుగైతే విష్ణు అంది. తర్వాత నువ్వేంటి చెప్పేది నాకు క్యారెక్టర్లెస్ అన్నట్టుగైతే, క్యారెక్టర్లెస్ లాంటి పదాలు ఎంత సీరియస్గా అవుతుంది ఒక అమ్మాయి మీద ఇంకో అమ్మాయి అనడం, హౌ స్ట్రేంజ్ ఇట్ ఈస్. క్యారెక్టర్లెస్ ఇప్పుడు టాస్క్ గురించి మాట్లాడు, నువ్వు టాస్క్లో అలా ఎందుకు చేసావు ఇలా ఎందుకు చేసావే నన్ను క్యారెక్టర్లెస్ ఏంటి? తర్వాత క్యారెక్టర్లెస్ అని ప్రేరణ అంటే విష్ణుప్రియ ఏమైనా తగ్గిందా? లేదు, పెద్ద పతివ్రతవి అని ఏమన్నది. ఏంటి మాటలు అసలు, దేనికి? ఇద్దరు అమ్మాయిలు అది ఈ కైండ్ ఆఫ్ మాటలు మాట్లాడుకుంటే చూడ్డానికి అదేదో బిందెల దగ్గర ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకుంటారు కదా, బిందెల పంచాయతీలు అంటారు కదా, వాటర్ ట్యాంకర్ వస్తే బిందెలు వేసుకొని ఆడవాళ్ళందరూ వెళ్ళిపోతారు కదా, అక్కడ జరిగే కైండ్ ఆఫ్ కొట్లాటలు లిటరల్గా బిగ్ బాస్ హౌస్లో వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇద్దరేజు చిన్నదే, బిగ్ బాస్లో యంగ్ కంటెస్టెంట్స్ లాగా మచ్ హైప్డ్ కంటెస్టెంట్స్ లాగా వచ్చారు. వీళ్ళేమో చూస్తే వాళ్ళ రూపాలు చూస్తే మంచిగా ఏమంటారు మంచి గ్లామరస్గా ఉన్నారు, కానీ వీళ్ళు మాట్లాడే మాటలు చూడండి, వీళ్ళు చేసే చేష్టలు చూడండి ఎంత సిల్లీగా ఉన్నాయి. ఓహో. తర్వాత ఏంది గేమ్లో ఒకలాగా, గేమ్లోనేమో ఒకలాగా ఉంటాం, మరి బయట ఏమో పెద్ద సెన్సిటివ్ ఉన్నట్టు పెద్ద కటింగ్ ఇస్తాం అన్నట్టుగైతే మాట్లాడుతున్నారు ఒకరు. అండ్ తర్వాత ఏంటి నువ్వేంటి నాకు చెప్పేది అందరికీ ముద్దులు పెట్టుకుంటూ ఉంటావు అన్నట్టుగైతే విష్ణుప్రియ అంటుంది. ఓహో, క్యారెక్టర్లెస్, ప్రతివ్రత, అందరికి ముద్దులు పెట్టుకుంటా పోతావు, టూ మచ్. వాట్ ఈస్ దిస్, వెరీ టూ మచ్. నాగార్జున గారు ఇన్వాల్వ్ అవుతారంటారా ఈ మ్యాటర్లో? ఎందుకంటే ఒక అమ్మాయి అబ్బాయి వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి కాన్వర్సేషన్స్ జరిగితే డౌట్ లేదు అమ్మాయిని ఆ రేంజ్లో మాట్లాంటావా అని అబ్బాయిని ఇమ్మీడియట్గా రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపించినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు, ఇంత సీరియస్ ఎలిగేషన్స్ చేస్తే. అండ్ అక్కడ మన ఇదేమంటారు మహిళా సంఘాలు కూడా వచ్చి బిగ్ బాస్ సెట్ నుంచి ఆ కుర్రోడ్ని లాగి బయటకు తీసుకెళ్తారు. కానీ ఇక్కడ మాట్లాడుకుంటే ఇద్దరు అమ్మాయిలు వాళ్ళిద్దరే తిట్టుకున్నారు, అది కూడా ఇలాంటి మాటలు. దీనికి ఎలాంటి యాక్షన్ ఉంటుంది? నాగార్జున గారు కానీ బిగ్ బాస్ టీం కానీ ఏం చేస్తారు? లేకపోతే ఇద్దరు ఆడవాళ్ళ పంచాయితీ మనకెందుకు లేని ఊరుకుంటారా? చూద్దాం. ఊరుకుంటే మాత్రం పబ్లిక్ ఊరుకుంటారా? అస్సలు చూడాలి ఇది ఎలా డీల్ చేస్తారని. తర్వాత వీళ్ళ దగ్గర ఎగ్స్ కింద పడిపోయిన ఎగ్స్ ఏదైతే ఉన్నాయో అవి అటు ఇటు కింద పడిపోయినవి అటు ఇటు షిఫ్ట్ చేయొచ్చు అన్నట్టుకైతే వాళ్ళు చూస్తున్నారు అన్నమాట. నబీల్ని అదే రకంగా అడుగుతుంటే కాదు, ఇప్పుడు వాళ్ళందరూ ఒక బుట్ట నుంచి ఇంకో బుట్టలోకి పెట్టుకుంటారు కదా, ఇప్పుడు మేము కూడా కింద పడినవన్నీ తీసుకెళ్ళి మా ఇంకో సైడ్కి పెట్టేయమా అంటే నబీలే మా సరే పెట్టేసుకున్నట్టుకైతే అంటానమాట. ఇప్పుడు ఒక బుట్టలోకి ఒక బుట్టలోంచి ఇంకో బుట్టలోకి మార్చడం వల్ల కొత్తగా వాళ్ళకి ప్లస్ అయ్యే పాయింట్ ఏమీ లేదు. కానీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ఫుట్పాత్ మీద ఉన్నవి ఇంకో దగ్గర అటు షిఫ్ట్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ దానివల్ల అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి అడ్వాంటేజ్ ఉన్నది అక్కడ సంచాలక్ ఆలోచించకుండా తను ఓకే అన్నాడా, లేకపోతే తన టీంకి బెనిఫిట్ అవుతుంది సరే మంచిది అన్నట్టుగా ఒక బయాస్డ్ ఆలోచనతో ఉన్నాడా ఇక్కడ తెలుసుకోవాలి. అందుకే ఇప్పుడు ఆపోజిట్ టీం వాళ్ళు అస్సలు ఊరుకోలే, అదేంటి అన్నట్టుగా విష్ణుప్రియ కానీ సోనియా కానీ రచ్చ చేశారు ఓవరాల్గా. బట్ నబీల్కి అదేం అర్థం కాకుండా ఓకే ఎందుకు వచ్చింది లేరా ఇక ఆపేయండి అన్నట్టుగైతే ఆయన కూడా డెసిషన్ అయితే తీసుకున్నాడు ఆఖరికి. తర్వాత ఒక స్ట్రాంగ్గా వద్దు అంటే వద్దు, కావాలంటే కావాలి, ఇలా ఉండాలి, ఇలా చేయండి అన్నట్టుగా ఒక క్లారిటీగా ఫుల్ ఆన్ బ్యాక్ టు బ్యాక్ ఇచ్చిన ఒక సంచాలక్ అయితే ఈ సీజన్లో ఇప్పటిదాకా అంత ఇంప్రెసివ్ లీడర్షిప్ క్వాలిటీస్ సంచాలక ఎవరికి లేవనిపించింది. ప్రతి ఒక్కరు వస్తున్నారు, అట్టర్ ఫ్లాప్ అయి బ్యాక్ వెళ్తున్నారు. ఇప్పుడు ప్రేరణ మెగా ఫ్లాప్, తర్వాత సీత
ఒక మోస్తారు అనుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నబీల్ అందరికందరి ఇలాగే. బేసిక్గా సంచాలక్ అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇలాంటి టైంలో సంచాలక్ అని అక్కడ టీమ్స్లో ఉన్న మెంబర్స్నే ఒకరిని తీసుకొని సంచాలక్ చేస్తే ఆబ్వియస్లీ వాళ్ళకి ఎంతో కొంత బయాస్డ్ అయితే ఉంటుంది కదా. అదే బిగ్ బాసే డైరెక్ట్గా ఒక పర్సన్ని కంప్లీట్లీ బ్లాక్ మాస్క్ లాగా వేసుకొని ఆయన సంచాలక పెడితే బాగుంటుంది కదా. లేకపోతే బిగ్ బాస్ కెమెరాలు కంప్లీట్లీ జూములు చేసి చూసుకొని, ఆఫ్ కోర్స్ ఆ కెమెరాలు జూములు అది అంతే కరెక్ట్ కాదు, కానీ అట్లీస్ట్ బిగ్ బాస్ ఒక పర్సన్ని బయట నుంచి లోపలికి పంపించి బ్లాక్ మాస్క్ వేసి ఆయన సంచాలక చేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. ఎందుకంటే ఆయన డెఫినెట్లీ బయాస్డ్ అయితే ఉండడు కదా, ఇద్దరు టీమ్స్కి ఆయన కంప్లీట్లీ అవుటర్ కాబట్టి ఆయన ఇచ్చే జడ్జ్మెంట్ కరెక్ట్ అనిపిస్తుంది. కానీ మేబీ ఇప్పుడు వాళ్ళ టీమ్స్లోంచి ఒకరిని సంచాలకు తీసుకుంటేనే అప్పుడు ఆయన డెఫినెట్లీ ఇట్లా అరే చాలా నువ్వు చాలా బయాస్డ్ ఉంటావు, అది ఉంటావు, ఇది ఉంటావు అన్నట్టు దానివల్ల కూడా గొడవలు జరుగుతాయి. కాబట్టి అది కూడా కంటెంటే కాబట్టి బిగ్ బాస్ ఇదంతా బాగా ఎంకరేజ్ చేస్తుండా గట్లనే అనిపిస్తుంది చూస్తుంటే. ఓకే, అఫ్ కోర్స్ మ్యాక్సిమం ఎక్కడ లొల్లిలు జరిగితే, ఎక్కడ కాలర్లు పట్టుకొని ఉతికే ఛాన్స్ ఉంటుందో అక్కడ ప్రతి చోట బిగ్ బాస్ తన ఛాన్స్ తీసుకుని ఇలాంటి డిజైన్లు చేస్తానే ఉంటారనమాట. లేకపోతే చూడండి కిచెన్లో అంత స్ట్రాటజీ ప్లే చేసి రూల్స్ పెట్టినా కూడా ఎవరు ఏం చేయట్లేరు, లొల్లి పెట్టుకోవట్లేదు. ఇప్పుడు మన గంట కొట్టే ప్రాసెస్ పెడితే ఎవరు లొల్లి పెట్టుకోవట్లేదు. సో ఇప్పుడు ఏం చేశారు, ముగ్గురే ఉండాలి కిచెన్లో అన్నట్టుగా కొత్త రూల్స్ పెట్టారు. దీనివల్ల ఏమన్నా లొల్లిలు అయితాయా, ఏ రేంజ్లో లొల్లి అయితే బేసిక్గా కిచెన్లో జరిగిన లొల్లీలు బిగ్ బాస్ ఆడియన్స్ కిచెన్లో పెద్దగా ఇంపార్టెన్స్ కానీ లేకపోతే ఆ లొల్లీలు కానీ చాలా వెరీ మైనర్ ఉంటాయి. నువ్వు నాకు వేయకుండా పప్పు మొత్తం తినేసావు, చికెన్ మొత్తం అయిపోగొట్టావు, పెరుగున్న గిన్నె అక్కడ పెట్టేసావు ఏంటి అంటూ ఇలాంటి నామినేషన్స్ పాయింట్స్ వచ్చినా కూడా ఎవరు సీరియస్గా తీసుకోవాలి. బట్ ఈ సీజన్లో మాత్రం డెఫినెట్లీ సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే బిగ్ బాస్ తీసుకునే విధంగా టాస్కులు డిజైన్ చేస్తున్నారు కాబట్టి కంప్లీట్లీ కిచెన్ రిలేటెడ్గా ఆయన సీజన్ని మొత్తం తిప్పుతున్నాడు అన్నట్టుగా, సీజన్ని తీసుకెళ్లి కంప్లీట్లీ కిచెన్లో పెడుతున్నాడు అన్నట్టుగా అయితే అర్థమవుతుంది అన్నమాట. రేషన్ కోసమే క్యాప్టెన్సీ తీసేసి రేషన్ కోసమే టాస్కులు పెట్టి తర్వాత ఫుడ్ తెచ్చుకొని రాని అదేదో మన బీబీ బజార్ అంటూ దాంట్లో బుట్టలు పట్టుకొని ఉరికేలా చేసుకొని తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ ముగ్గురే ఉండాలనే రకరకాలుగా 30 తిప్పలు పెడుతున్నారు కంటెస్టెంట్స్ని, కంప్లీట్లీ రిలేటెడ్ టు ఫుడ్. ఆ ఫుడ్ చుట్టే తిరుగుతుంది ఓవరాల్గా. సో ఇదంతా తీసి ఫైనల్గా ఎట్లా రేషన్ని మ్యాచ్ చేస్తారు, ఎట్లా రేషన్ అందుకోవడంలో ఎవరు విన్ అవుతారు, ఎవరు లాస్ అవుతారు. సో ఓవరాల్ ప్రాసెస్ ఆడియన్స్ కూడా బాగా మైండ్లోకి ఎక్కించుకొని వాళ్ళు ఇలా ఫుడ్ ద్వారా ఫుడ్కున్న ఇంపార్టెన్స్ ఆడియన్స్ కూడా తెలుసుకునేలా చేస్తుండా అనేది చూడాలన్నమాట. ఓవరాల్గా చూస్తే మనకి ప్రేరణ బుట్టండి నేను గూడ్లో వేయట్లే కదండి. తర్వాత మణికంఠ పృథ్వీ వీళ్ళిద్దరి మధ్య ఏదైతే ఇది ఉందో పృథ్వీ మీదికి వెళ్తుంది ఆల్మోస్ట్ ఇంకేంటి కొట్టేస్తాడు అనే కైండ్ ఆఫ్ దీంట్లో అయితే వెళ్తుండు. మధ్య ఏదో బూత్ కూడా అన్నట్టుండో బట్ చాలా కేర్ఫుల్గా దాని మీద అటెన్షన్ వెళ్లకుండా అయితే వాళ్ళ టీమ్మేట్స్ మ్యాక్సిమం ఆపే ప్రయత్నం అయితే చేశారు, సోనియా కానీ మిగతా వాళ్ళు కానీ. తర్వాత ఇప్పుడు సోనియా అంటే మాటికి పృథ్వీని రే నువ్వెళ్ళి ఆడిపోరా అన్నట్టుగా ఒక మనిషిని అట్లా పృథ్వీని అట్లా ఉసుగొలుపుతా ఉన్నట్ట. అది యష్మికి నచ్చక తను కన్నీళ్ళు పెట్టేసుకుంది, ఎమోషనల్ అవుతుంది. ఓకే, బేసిక్గా ఇప్పుడు సోనియా అలా పంపిస్తుంది అనుకోండి, దానివల్ల హర్ట్ అవుతే ఏమవ్వాలి, మీరు కోపాన్ని చూపెట్టాలి. ఏడిపోయింది ఇప్పుడు తనేమి గేమ్ ఆడడానికే పంపిస్తుంది కదా, ఏం ఇట్లా గొడవలు చేసుకోవడానికి లేకపోతే ఫిజికల్ అటాకులు చేసుకోవడానికి అయితే చేయట్లేదు కదా, అదొక పాయింట్. అండ్ సోనియా కూడా డెఫినెట్లీ ఏదన్నా ఉంటే తను ఆడడానికి చూడాలి కానీ ఎంతసేపు వాళ్ళ టీంని అడ్డం పెట్టుకుని నువ్వెళ్ళరా చూసుకుందాం పోరా నువ్వెళ్ళరా ఫుల్ ఫైట్ చేయి వెనకాల నేను ఉంటా అన్నట్టుగా ఏదో ఎంపైర్ లాగా ప్రతిసారి బిహేవ్ చేస్తే చూసే వాళ్ళకు కూడా ఎలా అనిపిస్తుంది, ఈ అమ్మాయి కంటెస్టెంట్ ఇప్పుడు సోనియా ఫ్యాన్సే ఉన్నారు, సోనియాకు ఓట్ వేయాలనుకుంటే సోనియా బాగా ఆడించింది కదా, ఆడించితే ఎవరు ఆడించరు, పృథ్వీకి ఓటేద్దాం మరి సోనియాకి ఎందుకో అన్నట్టుగా ఇలా రాదా. సో సోనియా బేసిక్గా ఫిజికల్ టాస్కులు బాగా ఆడలేదు అనేది అందరికీ తెలిసిన మ్యాటరే, ఆవిడ కూడా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆవిడ బేసిక్గా తన టాకింగ్ ఎబిలిటీస్ ద్వారానే చాలా గేమ్లో ముందుకెళ్ళే
ప్రక్రియలో భాగంగా ఇవన్నీ చేస్తుందన్నమాట. సో బేసిక్గా తన టాస్కులు వాళ్ళు మొన్న ఏదో యాక్సిడెంటల్గా ఒక టాస్క్ బాగా ఆడినట్టుంది కదా యాక్టివిటీ ఏరియాలో, ఏదైతే క్యాబేజీ టాస్కో, ఇక్కడ మళ్ళీ ఎక్కడ గొడవలు పెట్టే ఛాన్స్ ఉందో అక్కడ మ్యాక్సిమం పెట్టాలని చూస్తుంది. మరి ఆ లెవెల్లో అందరూ ట్రిగ్గర్ అయ్యి లొల్లి పెట్టుకొని కారులో పట్టుకొని కొట్టుకుంటారా లేదా, లెట్స్ వెయిట్ అండ్ సీ అనమాట. తర్వాత ప్రేరణనైతే లాస్ట్కి తీసేసిండ్రు వీళ్ళ నిఖిల్ టీం వాళ్ళు విన్ అయ్యేసి. సో దీని తర్వాత లైవ్లో చాలా బాగా జరిగింది. లైవ్లో అన్నీ జరిగిపోయాక ఎపిసోడ్ చూస్తుంటే చాలా ఏదో అవుట్డేటెడ్ వీడియో, ఏదో పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. బట్ ఎపిసోడ్ అన్నప్పుడు ఎపిసోడ్ రివ్యూ వరకే చెప్పుకోవాలి కాబట్టి దట్స్ బేసిక్ థింగ్ అదనమాట. ఓవరాల్ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొడుతుంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తే దయచేసి లైకులు కొట్టండి. బాయ్.